This morning God is going to speak to us from his word from 1 Kings chapter 17. ఈ రోజు దేవుడు మనతో రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం నుంచి మాట్లాడబోతూ ఉన్నాడు. If you have Bibles, I want you to kindly open your Bibles and turn to the 1 Kings chapter 17. I am reading verse 1. ఈ యొద్ద పరిశుద్ధ గ్రంథములో ఉన్నట్లయితే రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము నేను మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను. And Elijah the Tishbite of the inhabitants of Gilead said to Ahab, As the Lord God of Israel lives, before whom I stand, there shall not be dew nor rain these years except at my word. గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. I want to ask you two things here. We have to observe two things in this verse. ఇక్కడ రెండు విషయాలని గమనించాలని నేను కోరుకుంటున్నాను. Why God is stopping only the rain? ఎందుకని దేవుడు కేవలము వర్షాన్ని మాత్రమే ఆపుతూ ఉన్నాడు? If God wants to punish or judge the Israelites, he can send a plague, or he can cause some pestilence, or he can bring some famine. But why only the rain? ఒకవేళ ఇజ్రాయేలు ప్రజలను దేవుడు శిక్షించాలని తలంచినట్లయితే ఒక తెగులు గాని కరువు గాని వ్యాపింపజేయవచ్చు, కానీ కేవలం వర్షాన్ని మాత్రమే దేవుడు ఎందుకని ఆపివేస్తూ ఉన్నాడు? And the second one, what we will see is actually why God is sending a message, why he cannot directly judge or punish the people. రెండవ విషయము, ఎందుకని దేవుడు సందేశాన్ని అందజేస్తూ ఉన్నాడు, సూటిగా ఎందుకు దేవుడు శిక్షను అమలు చేయట్లేదు? If you really want to understand why God is stopping rain, we have to see little background of where exactly the Israelites are living in that period. ఎందుకని దేవుడు కేవలం వర్షాన్ని మాత్రమే ఆపుతూ ఉన్నాడని విషయాన్ని మనము తెలుసుకోవాలనుకున్నట్లయితే మనము కొంత ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారో, ఏ సందర్భంలో జీవిస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. Let's look at little history of the Israelites. ఇజ్రాయేలుల చరిత్రను మనము కొంత గమనించినట్లయితే, Who is the first king of Israel? ఇజ్రాయేలులకు మొట్టమొదటి రాజు ఎవరై ఉన్నారు? Saul. సౌలు. Second one, తరువాత David. దావీదు. Third one, మూడవ రాజు Solomon. సొలొమోను. These are the three kings who ruled the children of Israel 40 years each. ఈ ముగ్గురు రాజులు ఇజ్రాయేలు ప్రజలను ఒక్కొక్కరు 40 సంవత్సరాలు పాలించి ఉన్నారు. And because of the sin, God divided the kingdom into two parts. వారి పాపమును బట్టి దేవుడు ఆ యొక్క రాజ్యాన్ని రెండుగా విభజించి ఉన్నాడు. 10 tribes and 2 tribes. 10 గోత్రాలు, 2 గోత్రాలు రెండుగా విభజించి ఉన్నాడు. And God has given the 2 tribes to the descendants of David and Solomon. ఆ యొక్క 2 గోత్రాల వారిని దేవుడు దావీదునకు సొలొమోనుకు అప్పచెప్పి ఉన్నాడు. And God has given the 10 tribes to one of the servants of Solomon. His name is Jeroboam. మిగిలిన 10 గోత్రాలను సొలొమోను సేవకుడైన జెరోబోముకు అప్పచెప్పి ఉన్నాడు. And Ahab, to whom Elijah sent the message, he is the 7th king of this northern kingdom Israel. ఈ యొక్క ఉత్తర దిక్కున పాలిస్తున్నటువంటి ఆహాబు ఇజ్రాయేలు ప్రజలకు 7వ రాజు. From the time of Jeroboam till the time of Ahab, around 70 long years, the children of Israel were doing idol worship. జెరోబోము దగ్గర నుంచి ఆహాబు దగ్గరికి ఈ వీరిద్దరి మధ్యకాలంలో ఉన్నటువంటి 70 సంవత్సరాలు
ఇజ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. Do you want to know the sin that Jeroboam did? జెరోబోము చేసినటువంటి పాపం ఏదో తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారా? I don't read it, but I want you to read afterwards. You can write the verse. It is found in 1 Kings chapter 12 from 25. ఆ పాపము మొదటి రాజులు 12వ అధ్యాయము 25వ వచనంలో రాయబడి ఉన్నది. Because the temple is in the city of Jerusalem in the southern kingdom, అయితే ఈ యొక్క దక్షిణపు దిక్కున ఆ యొక్క మందిరము యెరూషలేములో ఉన్నది కాబట్టి the northern kingdom established or instituted a worship depending upon their own system. కాబట్టి దక్షిణము వైపున ఉన్నటువంటి రాజ్యము వారి ఆచారం ప్రకారము ఆరాధనను వారు ఏర్పరచుకున్నారు. So Jeroboam, the king of the northern kingdom, the king of Israel, erected 2 golden calves. అయితే ఈ జెరోబోము అనే యొక్క రాజు తన యొక్క రాజ్యములో 2 లేగదూడలను బంగారుతో తయారు చేసి ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. And do you know what he said? ఆ తరువాత జెరోబోము ఏం చెప్పి ఉన్నాడో తెలుసా? These are the gods who brought you out of Egypt. వీరే మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించి ఉన్నారు. And from then there are 7 kings ruling the Israel. ఆ తరువాత జెరోబోము తరువాత 7 రాజులు ఇజ్రాయేలు ప్రజలను పాలించి ఉన్నారు. And all these kings followed the way of Jeroboam and did evil in the eyes of God. ఈ జెరోబోము వల్లే వారు విగ్రహారాధన చేసి దేవుని యందు పాపం చేసి ఉన్నారు. And the 7th king Ahab went one more step further. అయితే ఈ యొక్క 7వ రాజు ఆహాబు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి He married a Sidonian woman, Jezebel. జెజబెల్ అనే సిరోనియన్ స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాడు. I will read from 16th chapter, same book, 1 Kings chapter 16. I am reading verse 31 and 32. And it came to pass, as though it had been a trivial thing for him to walk in the sins of Jeroboam, that he took as wife Jezebel, the daughter of Ithbal, king of the Sidonians, and he went and served Baal and worshipped him. Then he set up an altar for Baal in the temple. కొని అతడు సీదోనులకు రాజైన ఎద్బయేలు కుమార్తె అయిన ఏజేబేలును వివాహము చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మొరకుచుండెను. So Ahab married a heathen princess and he was observing or worshipping Baal. అయితే ఈ ఆహాబు ఈ జెజబేలుని వివాహము చేసుకొని బయలు దేవతలను ఆయన పూజిస్తూ ఉన్నాడు. So how many idols were there in the children of Israel? ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజల యొద్ద ఎన్ని విగ్రహములు ఉన్నాయి? 4 major idols. 4 ప్రాముఖ్యమైనటువంటి విగ్రహములు. 2 golden calves, 2 బంగారంతో చేసినటువంటి దూడలు, 1 Baal god, ఒక బయలు దేవత, and the second one Asherah pole. యెషరపూల్ అనే ఒక దేవత. And do you know what the Baal worshippers claim? అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహారాధకులు ఏమని చెప్తున్నారో తెలుసా? They claim that rain, wind and lightning is not caused from the God of heaven or from Jehovah. వర్షము ఈ ఉరుములు అనేది యెహోవా దేవుని పని చొప్పున జరగలేదు. They say it is the power of Baal. He is the God of the nature. అయితే బయలు దేవతలు ఈ యొక్క ప్రకృతి యొక్క దేవతలు వారి వలననే ఈ వర్షము కలుగునని వారు చెప్తూ ఉన్నారు. So God wants the children of Israel to realize there is no God except the God of Israel. God wants the children of Israel realize that there is no God except the God of Israel. అయితే దేవుడు ఇజ్రాయేలు ప్రజల యొక్క దేవుడు తప్ప మరి యొక్క దేవుడు లేడని వారు తెలుసుకోవాలని అనుకొని ఉన్నాడు. Since the Israelites are worshipping Baal and they claim that it is Baal who is giving the rain, God stopped rain. ఇజ్రాయేలు ప్రజలు ఆ యొక్క బయలు దేవతనే వర్షం కురవడానికి కారణమని ఇజ్రాయేలు ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు వర్షాన్ని ఆపివేసి ఉన్నాడు. It is something like God is throwing a challenge to the worshippers of Baal. ఈ యొక్క బయలు దేవతను ఆరాధించే వారికి దేవుడు ఒక సవాలును విసురుతూ ఉన్నాడు. And he sent his message through his servant Elijah. ఏలియా ద్వారా
ఈ యొక్క సందేశాన్ని వారికి దేవుడు అందజేస్తూ ఉన్నాడు. Do you know the meaning for the name Elijah? ఏలియా అనే పేరుకు అర్థము ఏమై ఉన్నదో మీకు తెలుసా? My God is Yahweh. నా దేవుడు యెహోవా. And God sent the man whose name represents that his God is Yahweh to the worshippers of the Baal with the message that God is not going to give rain. నా దేవుడు యెహోవా అని అర్థం ఉన్నటువంటి పేరు పెట్టుకున్న వ్యక్తిని నేను వర్షము కురిపించను అనే సందేశాన్ని పంపించి ఉన్నాడు. But why God is sending the message? కానీ ఎందుకని దేవుడు సందేశాన్ని వారికి అందజేస్తూ What ఉన్నాడు? is the purpose of God in giving a message to the king? ఆ యొక్క రాజుకు ఆ యొక్క సందేశాన్ని పంపుటకు వెనుక ఉద్దేశం ఏమై ఉన్నది? We will read 2 Chronicles chapter 7 verse 13 and 14. రెండో దినవృత్తాంతములు 7వ అధ్యాయము 13, 14 మనం చూద్దాము. Listen to this verse very carefully. When I shut up heaven and there is no rain, or command the locusts to devour the land, or send pestilence among my people, if my people who are called by my name will humble themselves and pray and seek my face and turn from their wicked ways, then I will hear from heaven and will forgive their sin and heal their land. In other words, God is going to give the rain. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుంచి నేను వారి ప్రార్థన విని వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. Here God is telling why the children of Israelites what they should do when God stops the rain. ఇక్కడ దేవుడు వర్షాన్ని ఆపివేసినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఏమి చేయాలో వారికి దేవుడు తెలియజేస్తున్నాడు. And the reason why God sent that message to the children of Israel is it is a warning message. సందేశం ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు ఒక హెచ్చరికను జారీ చేస్తున్నాడు. We all know the story of Jonah, prophet Jonah and the city of Nineveh. మనందరికీ యోనా ఆ యొక్క నినివే పట్టణం యొక్క కథ తెలుసు. What is the message of Jonah? యోనా యొక్క సందేశము ఏమై ఉన్నది? 40 more days and the city of Nineveh will be destroyed. 40 దినముల రోజుల తరువాత నినివే పట్టణము నాశనము చేయబడుతుంది. What did the people of Nineveh did? ఆ యొక్క నినివే ప్రజలు ఏమి చేసి ఉన్నారు? All the people, including king and animals, they fasted and they prayed. ఆ యొక్క నినివే రాజు జనులందరూ పశువులు కూడా వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉన్నారు. And what God did? అక్కడ దేవుడు ఏం చేసి ఉన్నాడు? He didn't punish them. వారిని శిక్షించలేదు, He forgave them. వారిని క్షమించి ఉన్నాడు. The same reason God is sending that message to the children of Israel. అదే సందేశాన్ని దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు అందజేస్తూ ఉన్నాడు. God wants the children of Israel to come back to Him. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను తిరిగి తన యొద్దకు రావాలని అనుకుంటూ ఉన్నాడు. But the children of Israel do not want to come back. కానీ ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలు తిరిగి రావాలని వారు కోరుకోవడం లేదు. But God sends through His servant a warning message. కానీ దేవుడు తన యొక్క సేవకుని ద్వారా ఒక హెచ్చరిక సందేశాన్ని వారికి అందజేస్తూ ఉన్నాడు. And God even wants to send a warning message to each one of us. అదే దేవుడు మనకు కూడా ఒక హెచ్చరిక సందేశాన్ని పంపాలని కోరుకుంటూ ఉన్నాడు. What do you think? Where are we living in the present situation of life? ప్రస్తుతం ఉన్న సందర్భంలో మనము ఏ విధంగా ఎక్కడ జీవిస్తూ ఉన్నామని మీరు భావిస్తున్నారు? Don't you think it is a warning message from God? అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి దేవుని యొద్ద నుంచి మనకు వస్తున్నటువంటి ఒక హెచ్చరిక సందేశం కాదని మీరు భావిస్తున్నారా? If you look at the world, do you think one day we will face this kind of situation in our lifetime? ఈ మనము ప్రపంచాన్ని చూసి ఇటువంటి సందర్భం మన జీవితంలో ఎప్పుడో ఒక రోజు ఎదుర్కొంటామని మనం అనుకున్నామా? From past 50 days we are in lockdown. గత 50 రోజుల నుంచి మన గృహాలకే మనము పరిమితమై ఉన్నాము. And the lockdown is extending every time. అయితే ఈ యొక్క లాక్డౌన్ అనేది ఇంకా ముందుకు కొనసాగుతూనే ఉంది. Around 36 lakh people are infected with this virus. 36 లక్షల మంది ఈ యొక్క వ్యాధి బారిన పడి ఉన్నారు.
Around 270,000 people are dead because of this virus. 2,70,000 మంది ఈ యొక్క వ్యాధి వలన మరణించి We ఉన్నారు. are not able to go out. మనము బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా We are ఉన్నది. not able to touch anyone and anything. ఎవరిని దేనిని ముట్టుకొని పరిస్థితుల్లో ఉన్నాము. We are not able to come even to the house of God to pray and to worship. దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆరాధించలేకపోతూ ఉన్నాము. What do you think? Don't you think this is a warning message from God? ఇది దేవుని యొక్క హెచ్చరిక అని మీరు భావించడం లేదా? Many times, because we know the truth more, we neglect. చాలాసార్లు మనకు సత్యము తెలుసని మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. Many of the Seventh-day Adventists are waiting for the Sunday law to come. ఎంతో మంది 7వ దిన సంఘ సభ్యులు ఆదివారపు నియమము రావాలని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. Because they know what is coming in the future, they are waiting for the Sunday law so that when the Sunday law comes, they want to change themselves. ఈ యొక్క ఆదివారపు నిబంధన వచ్చినప్పుడు మేము మారతామని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. But character cannot be developed in overnight. కానీ మన యొక్క లక్షణము స్వభావము ఒక్క రాత్రితోనే మనము మార్చుకొనలేము. Our faith and trust upon God cannot be built in just one night. దేవుని పైన మన యొక్క విశ్వాసము మన యొక్క నమ్మకము ఒక్క రాత్రిలోనే మనము పొడిగించుకొనలేము. Do you know what is the reason or purpose that God has chosen the Seventh-day Adventists? ఈ యొక్క 7వ దిన సంఘమును దేవుడు ఎన్నుకొనటకు గల కారణం ఏమైనదో మీరు భావిస్తూ ఉన్నారా? To give a warning message to the entire world. లోకమంతటికి ఒక హెచ్చరిక సందేశాన్ని జారీ చేయడానికి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. And if you are not ready by the time that you are supposed to give the message, do you think you will be ready by the second coming? హెచ్చరిక సందేశాన్ని ఇవ్వడానికి మీరు సిద్ధముగా లేకపోయినట్లయితే దేవుడు రెండోసారి వచ్చేటప్పటికి మీరు సిద్ధంగా ఉంటారని మీరు అనుకుంటూ ఉన్నారా? I want to tell you one thing and I want you to pay close attention to this. మీతో ఒక విషయాన్ని నేను పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. దీన్ని ఎంతో శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటూ ఉన్నాను. Yes, God used his servant Elijah to give a warning message to King Ahab. Today, God wants to use the Seventh-day Adventist Church to give the warning message to the whole world. దేవుడు ఏలియాని ఏ విధంగా ఆహాబు రాజుకు ఒక హెచ్చరిక సందేశాన్ని జారీ చేయాలనుకున్నాడో 7వ దిన సంఘ సభ్యులను మిగతా ప్రపంచానికి ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఉపయోగించుకోవాలని అనుకుంటూ The ఉన్నాడు. children of Israel broke the second commandment. Do not crave or do not build or made any graven image. ఇజ్రాయేలు ప్రజలు రెండవ ఆజ్ఞ అయినటువంటి ఎటువంటి విగ్రహాన్ని పూజించకూడదు అనే దానిని వారు ఉల్లంఘించి ఉన్నారు. The professed children of God today are breaking the fourth commandment. చాలా మంది దేవుని యొక్క ప్రజలు 4వ ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నారు. The meaning of Elijah represents at the time that my God is Yahweh. ఆ సందర్భంలో ఏలియా యొక్క సందేశము నా దేవుడు యెహోవాయే అని Perfectly fits for that time. ఆ యొక్క సందర్భంలో ఏలియాకున్నటువంటి పేరు యొక్క అర్థము సరిగ్గా సరిపోయి ఉన్నది. What is the meaning for the Seventh-day Adventists? కానీ ఈ రోజున 7వ దిన సంఘ సభ్యుల యొక్క అర్థము ఏమై ఉన్నది? People who worship the God on the seventh day and who wait for his second coming. 7వ దినమున ఆరాధించి ఆయన యొక్క రెండో రాకడ కొరకు ఎదురు చూచువారు. Don't you think our name exactly fits for the warning message that we are supposed to give? మన యొక్క పేరు ఈ రోజున హెచ్చరిక సందేశాన్ని జారీ చేయడానికి సరిగ్గా సరిపోతుందని మీరు భావించడం లేదా? What is the message of Elijah? ఏలియా యొక్క సందేశము ఏమై ఉన్నది? It is God. We have to worship the true God. నిజమైనటువంటి దేవుణ్ణే మనము ఆరాధించాలి. What is our message? What is the message of Adventists? 7వ దిన సంఘ సభ్యుల యొక్క సందేశము ఏమై ఉన్నది? Fear God and give him glory, for the hour of his judgment has come. Worship the ones who made the heavens, the earth and the sea and everything in it. దేవునికి భయభక్తులు కలిగి సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవుణ్ణే ఆరాధించుడి. The good news is God wants to use you and me. మంచి వార్త ఏమై ఉన్నదంటే దేవుడు నిన్ను నన్ను ఉపయోగించుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. God wants to use you and me like how he used Elijah.
ఏలియాని ఏ విధంగా అయితే దేవుడు ఉపయోగించుకున్నాడో నిన్ను నన్ను కూడా ఉపయోగించుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. But the question is, do we want to be used by God? ఇక్కడ మనకున్నటువంటి ప్రశ్న, దేవుని ద్వారా ఉపయోగించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? Or do you think there is still time? ఇంకా సమయం ఉన్నదని మనము వేచి Do you చూస్తున్నాము. want to still live in the worldly life where people are dying all around? ఈ యొక్క లోకానుసారమైనటువంటి జీవితాన్ని, మన చుట్టుపక్కల చనిపోతున్న వారిని చూస్తూ అదే జీవితాన్ని మనం జీవించాలని అనుకుంటూ ఉన్నాము. Do you think there is pleasure in this worldly life when God wants to use you? దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలని అనుకున్నప్పుడు మన పైన ఒత్తిడి ఉందని మీరు భావిస్తూ ఉన్నారా? Don't you want to turn away from our wicked ways? మన యొక్క చెడు మార్గంలో నుంచి మనము వెనక్కి రావాలని మనం ఆలోచించడం లేదా? Don't you want to humble ourselves and pray to God and come closer to God so that we will be a mighty instrument in the hands of God? మనల్ని మనము తగ్గించుకొని దేవుణ్ణి ఆరాధించి ఆయన యొక్క చేతిలో గొప్ప సాధనముగా ఉపయోగపడాలని మనం అనుకోవడం లేదా? I want you to think about this very seriously. ఈ విషయాన్ని మీరు ఎంతో ఖచ్చితంగా ఆలోచించాలని నేను కోరుకుంటూ Coming ఉన్నాను. back to the story of Elijah, I am reading 2nd and 3rd verse from 1 Kings chapter 17. 1 Kings chapter 17. Then the word of the Lord came to him, saying, Get away from here and turn eastward, and hide by the brook Cherith Raven, which flows into the Jordan, and it will be that you shall drink from the brook, and I have commanded the ravens to feed you there. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చట నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయగా. God tells Elijah to go and to hide in a cave. దేవుడు ఏలియాని ఒక గుహలోనికి వెళ్ళి దాగి ఉండమని చెప్పి ఉన్నాడు. And Elijah very obediently, very faithfully, like a small boy who listens to his father, he listened and he went and hid in the cave. ఒక పిల్లవాడు తన తండ్రి చెప్పిన మాటలు ఏ విధంగా వింటాడో ఏలియా ఎంతో విధేయత కలిగి, నమ్మకము కలిగి దేవుడు చెప్పిన ప్రకారము ఆయన నడుచుకొని ఉన్నాడు. God said he will provide water through the brook there, and he ordered the ravens to feed him every day. దేవుడు నీవు వాగు నీరు త్రాగుదువు, నీకు ఆహారం ఇచ్చినట్లు కాకోలంలో నేను ఆజ్ఞాపించుతానని ఏలియాకి చెప్పి ఉన్నాడు. And it was so. ఆ విధంగా జరిగి ఉన్నది. God always takes care for his people. దేవుడు ఎప్పుడు తన ప్రజలను జాగ్రత్తగా చూచుకుంటాడు. There are times, or there could be times, when we doubt his providence. అయితే కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క ప్రణాళికను మనము అనుమానించవచ్చు. But God take care of his people. కానీ దేవుడు ఆయన ప్రజలను ఎప్పుడు కాచుకొని ఉంటాడు. We all know the story of manna. మనందరికీ మన్నా యొక్క కథ తెలిసినదే. To how many people God gave manna in a day? ఒక రోజున దేవుడు ఎంతమంది ప్రజలకు మన్నాను అందజేసి ఉన్నాడు? Around 20 lakh people. 20 లక్షల మందికి అందజేసి ఉన్నాడు. 2 times a day. రోజుకు 2 సార్లు. And 7 days a week. వారంలో 7 దినములు. 30 days a month. 30 దినములు ఒక నెలలో. 360 days in a year. 360 రోజులు ఒక సంవత్సరములో. And in the same way, he provided the manna for 40 long years. ఇదే రీతిలో దేవుడు 45 సంవత్సరాలు మన్నాను వారికి అందజేసి Have ఉన్నాడు. you ever imagined how he could do that? అయితే దేవుడు ఆ విధంగా ఎలా చేయగలిగి ఉన్నాడో మీరు ఎప్పుడైనా ఆలోచన చేసి ఉన్నారా? And in the same way, in the same miraculous way, God is providing his servant Elijah with ravens. అయితే అదే రీతిలో దేవుడు తన సేవకుడైనటువంటి ఏలియాకి కాకోలముల ద్వారా ఆహారాన్ని అందజేస్తూ ఉన్నాడు. I want to read few verses from scriptures. కొన్ని వాక్యాలను పరిశుద్ధ గ్రంథం నుంచి చదవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. Proverbs chapter 10 verse 3. సామెతలు 10వ అధ్యాయము 3వ వచనము. The Lord doesn't let the righteous go hungry. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయుడు. And Psalms 37 verse 25. కీర్తనలు 37వ అధ్యాయము 25వ వచనము. I was young and now I am old, yet I have never seen the righteous forsaken, nor his children begging for bread. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని
వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. In life, we can never tell that God has left us. మనము మన జీవితంలో దేవుడు మనల్ని విడిచిపెట్టి ఉన్నాడని ఎన్నడూ చెప్పుటకు వీలు లేదు. God will never leave us. దేవుడు ఎప్పుడు మనలను విడిచిపెట్టడు. It is we who leave God. మనమే దేవుణ్ణి విడిచిపెట్టి ఉన్నాము. God always provides for his people. దేవుడు ఎప్పుడు తన ప్రజలకు కలుగజేస్తాడు. In fact, he is the sustainer of all living creatures. నిజానికి ఆయన సమస్త జీవరాశులను పోషించువాడు ఆయనే. Psalms 145 verse 15. కీర్తనలు 145 అధ్యాయము 15వ వచనము. The eyes of all look upon you, and you provide them their food at the proper time. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలం మందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. God gives food for everyone. దేవుడు ప్రతి ఒక్కరికి ఆహారము కలుగజేస్తాడు. Not only food, he gives everything to his children, to his people. ఆహారమే కాదు, తన పిల్లలకు సమస్తాన్ని దేవుడే కలుగజేస్తాడు. The reason why I am stressing on this point is there is some speciality that we need to know. ఈ యొక్క అంశాన్నే నేను మీకు ఎందుకని పదే పదే వివరిస్తున్నానంటే ఈ అంశానికి ఒక ప్రత్యేకత ఉన్నది. You know, in the last days there will be persecution for God's people. మనందరికీ తెలిసిన విధంగా ఆఖరి దినములలో దేవుని ప్రజలను హింసిస్తారు. Who knows, it could be in our generation. అయితే ఈ తరములోనే మన తరములోనే శిక్షలు అమలు చేయబడతాయేమో. And during that time we have to run and hide for our life. అటువంటి సందర్భాల్లో మన యొక్క జీవితములను కాపాడుట కొరకు మనము పారిపోవాలి. We have to go to mountains or we have to go to forests. మనము పర్వతముల దగ్గరికి కానీ అడవుల్లోనికి కానీ పారిపోవాలి. During those days, what about our food and water? ఆ యొక్క కాలంలో మన యొక్క ఆహారము మన యొక్క నీరు పరిస్థితి ఏమై ఉండబోతూ ఉన్నది. I am reading few lines from early writings, page 56, second chapter. ఎల్ఎన్జి వైటమ్మ రాసిన ఒక పుస్తకం నుంచి నేను చదువుతూ ఉన్నాను. Here she talks about the time of the trouble. ఇక్కడ కష్టకాలమును గూర్చి ఆమె వివరిస్తూ ఉన్నారు. Then will be the time for us to trust wholly in God, and he will sustain us. ఆ యొక్క సందర్భములో కేవలము దేవుని మీదనే మనము ఆరాధపడి ఉండవలసి ఉన్నది. ఆ సందర్భములో దేవుడు మనలను పోషిస్తాడు. I saw that our bread and water will be sure at that time. ఆ సందర్భములో మన రొట్టె మనకు నీరు ఖచ్చితమైన సమయానికి మనకు దొరకబోతూ ఉన్నది. And that we shall not lack or suffer hunger. ఆ తరువాత మనము ఎప్పుడు ఆకలి గొనము. For God is able to spread a table for us in the wilderness. ఆ యొక్క అరణ్యములో దేవుడు మన కొరకు ఆహారపు బల్లను ఏర్పాటు చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. Listen to this. If necessary, he would send ravens to feed us as he did to feed Elijah. ఒకవేళ అవసరం ఉన్నట్లయితే ఏలియాకు కాకోలముల దగ్గర నుంచి ఏ విధంగా ఆహారాన్ని అందజేసి ఉన్నాడో అదే విధంగా కాకోలముల ద్వారా మనకు ఆహారాన్ని అందజేయబోతూ ఉన్నాడు. Or rain manna from heaven as he did for the Israelites. ఇజ్రాయేలు ప్రజల కొరకు మన్నాను ఏ విధంగా కురిపించి ఉన్నాడో కష్టకాలములో మన కొరకు కూడా అవసరమైతే దేవుడు మన్నాను కురిపించబోతూ ఉన్నాడు. God will provide for his people. దేవుడు ఆయన ప్రజలను పోషిస్తాడు. Don't worry for anything. దేనిని గూర్చి దిగులు చెందాల్సిన అవసరం లేదు. I want to share one inspiration from George Muller. జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి యొక్క ఒక ముఖ్యమైన సంఘటన మీకు తెలియజేస్తాను. He was a evangelist and a missionary. ఆయన దేవుని పరిచయం చేసే దేవుని సేవకుడు. He visited around 42 countries preaching God's word. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ 42 దేశాలు ఆయన వెళ్ళి ఉన్నాడు. And he runs a orphanage home in Bristol, England. ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఒక అనాథ ఆశ్రమాన్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. That time it was around 300 children, orphans. అయితే ఆ సందర్భంలో అనాథాశ్రమంలో 300 మంది పిల్లలు ఉన్నారు. One day there was no breakfast. ఒక రోజున ఉదయం వారికి అల్పాహారం లేదు. The house mother called George Muller and said there is no breakfast. అక్కడ ఉన్నటువంటి ఒక తల్లి ముల్లర్ని పిలిచి పిల్లలకు అల్పాహారం లేదని తెలియజేసింది. There was not only breakfast, but they even do not have any money to buy the breakfast.
అయితే అప్పుడు అల్పాహారమే కాకుండా అల్పాహారాన్ని కొనడానికి వారి యొద్ద డబ్బులు కూడా లేవు. George Muller told the house mother to bring all the children to the dining room. అయితే జార్జ్ ముల్లర్ ఆ యొక్క తల్లిని పిల్లలందరినీ భోజనశాలకు తీసుకొని రమ్మని చెప్పాడు. After the breakfast, the children has to go to the school. ఆ యొక్క భోజనం వారు అల్పాహారం చేసిన తర్వాత పిల్లలందరూ బడికి వెళ్ళాలి. All the children were ready. పిల్లలందరూ వారు సిద్ధపడి ఉన్నారు. They came happily to the dining room వారు సంతోషముగా భోజనశాలకు వచ్చి ఉన్నారు. and they got their plates. వారు వారి యొక్క పల్లెములను తీసుకొని వచ్చారు. Only the house mother and George Muller knew that there was no breakfast. ఆ చూచుకునేటటువంటి తల్లికి జార్జ్ ముల్లర్కి మాత్రమే తెలుసు అక్కడ అల్పాహారము వారికి లేదని. George Muller told the children, let's stand up, we will have a word of prayer. జార్జ్ ముల్లర్ ఆ యొక్క పిల్లలను లేచి నిలబడి మనము ప్రార్థన చేసుకుందామని చెప్పాడు. All the children stood up with a happy faces, thinking after the prayer they are going to be given the breakfast. పిల్లలందరూ లేచి ప్రార్థన తర్వాత అల్పాహారాన్ని వారు తీసుకోబోతూ ఉన్నారని వారు సంతోషముగా నవ్వుతూ ఉన్నారు. And this is the prayer that George Muller offered. అక్కడ జార్జ్ ముల్లర్ ఆ సందర్భంలో చేసినటువంటి ప్రార్థన ఇది. Our Father, we thank you for the food that you are going to give us. మా తండ్రి మాకు అందజేయబోతున్నటువంటి ఈ యొక్క ఆహారమును బట్టి నీకు వందనములు. Our Father, we thank you for the food that you are going to give us. మా తండ్రి మా కొరకు అందజేయబోతున్న ఆహారమును బట్టి నీకు వందనములు. Very interesting prayer, right? ఇది ఎంతో ఆసక్తికరమైనటువంటి ప్రార్థన. Sometimes we may have to pray like this in the future. భవిష్యత్తులో ఇటువంటి ప్రార్థనే చేసే సందర్భము మనకు వస్తుంది. As he finished that sentence, there was a knock at the door. ఆ యొక్క ప్రార్థన ముగిసిన వెంటనే ఎవరో వచ్చి తలుపును తట్టి ఉన్నారు. He went and opened the door. వారు వెళ్లి తలుపును తెరిచి ఉన్నారు. There was the baker with some baskets of bread. అక్కడ ఒక బండిలో రొట్టెలను వారు గంపలలో తీసుకువచ్చి ఉన్నారు. And the baker told George Muller in this way. ఆ యొక్క వ్యక్తి జార్జ్ ముల్లర్కు ఈ విధంగా చెప్పి ఉన్నాడు. Last night I could not sleep. రాత్రి నేను పడుకొనలేకపోయి ఉన్నాను. Somehow I felt that there is no breakfast for children. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఉదయమునే అల్పాహారము లేదని నేను భావించాను. And I felt that it was God who is prompting me to give something to the children for breakfast. పిల్లలకు అల్పాహారము రూపంలో ఏదైనా వారికి ఇవ్వాలని దేవుడే నన్ను నడిపించాడని నేను భావిస్తూ I ఉన్నాను. got up at 2 o'clock in the morning and I baked this fresh bread and I brought it. ఉదయమే 2 గంటలకు లేచి ఈ యొక్క రొట్టెను తయారు చేసి నేను ఇప్పుడు తీసుకువచ్చి ఉన్నాను. And George Muller thanked him for the breakfast and the bread. అయితే ఆ యొక్క జార్జ్ ముల్లర్ ఆయన తెచ్చినటువంటి రొట్టెను బట్టి ఆయన కృతజ్ఞతలు తెలియజేసి ఉన్నాడు. And they went inside and they were serving the bread. వారు లోపలికి వెళ్ళి ఆ యొక్క రొట్టెను అందరికీ పంచుతూ ఉన్నారు. And behold, there was one more knock. తరువాత మళ్ళీ ఎవరో వచ్చి తలుపు తడుతూ ఉన్నారు. And George Muller went and opened the door. జార్జ్ ముల్లర్ వెళ్ళి మళ్ళీ తలుపు తీసి ఉన్నాడు. It was the milkman. తరువాత పాల వ్యక్తి వచ్చి ఉన్నాడు. The milkman brought 10 cans of milk. పాల వ్యక్తి 10 డబ్బాలను తీసుకువచ్చి ఉన్నాడు, పాల And he డబ్బాలను. said, my cart has just broken down right here. నా యొక్క బండి ఇక్కడ విరిగిపోయి ఉన్నది. And it take hours to get it repaired. దానిని తిరిగి చక్కగా చేయడానికి చాలా సమయం పడుతుంది. And by the time it is repaired, the milk will be spoiled. తిరిగి ఈ యొక్క బండిని బాగు చేసే సమయంలో ఈ యొక్క పాలన్నీ కూడా విరిగిపోతాయి. And I want you to use this milk for the children. పిల్లల కొరకు ఈ యొక్క పాలను దయచేసి మీరు ఉపయోగించండి. So God provides for his children. There is no doubt in that. దేవుడు తన పిల్లలను పోషిస్తాడు, అందులో ఎటువంటి అనుమానము లేదు. There are 100 ways for God which we do not know how he will provide us. మనకు తెలియని 100 రూపాలలో దేవుడు మనకు కలుగజేస్తాడు. Not only food, God will provide us everything. ఆహారమే కాదు, మనకు అవసరమైనదన్నీ కూడా దేవుడు మనకు అనేక విధాలుగా ఆయన కలుగజేస్తాడు. But we have to be his children. కానీ మనము ఆయన పిల్లలమై ఉండాలి. Matthew chapter 6 verse 31 to 33. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 33 వచనములు. I am reading just verse 33. నేను కేవలం 33వ వచనం మాత్రమే చదువుతూ ఉన్నాను. Therefore, do not worry about anything,
But seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. God will provide. దేవుడు కలుగజేస్తాడు. Just trust him and believe him and be his children. కేవలము ఆయనను విశ్వసించి ఆయన పిల్లలుగా మనము ఉందాము. Coming to the last verse for today, ఈ రోజు మన యొక్క చివరి వచనాన్ని మనము చూచినట్లయితే, coming back to the story of Elijah in 1 Kings chapter 17, I am reading verse 7. And it happened after a while that the brook dried up, because there had been no rain in the land. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. This is the most perplexed verse for me in this chapter. ఈ యొక్క అధ్యాయంలో 17వ అధ్యాయంలో ఈ వచనము నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి వచనము. How can the brook dried up? వాగు ఏ విధంగా ఎండిపోయింది? Who told Elijah to go to the brook? ఎవరిని వాగు యొద్దకు వెళ్ళమని ఏలియాకు చెప్పి ఉన్నారు? It was God. దేవుడే చెప్పి ఉన్నాడు. And how can the brook dried up when God sent his servant so that he will drink from the brook? దేవుడే ఆ వాగు నీరు నీవు త్రాగుతావని చెప్పినప్పుడు ఆ వాగు ఎలాగున ఎండిపోయి ఉన్నది. How can the brook dried up when God's servant is drinking from that brook? దేవుని యొక్క సేవకుడు ఆ యొక్క వాగు నీరు తాగుతూ ఉన్నప్పుడు ఆ వాగు ఏ విధంగా ఎండిపోయి ఉన్నది? I was so surprised to see that the brook dried up. ఆ యొక్క వాగు ఎండిపోయిట అనేది నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించి ఉన్నది. If God wanted the brook to produce water, even if there is no rain, he will provide water through that brook. దేవుడు ఆ యొక్క వాగులో నీరు ఉండాలని అనుకున్నట్లయితే వర్షము లేకపోయినా ఆ వాగులో నీరు ఉండగలవు. Because in the wilderness, God provided water to the children of Israel twice from a rock. ఎందుకంటే దేవుడు అరణ్యములో ఇజ్రాయేలు ప్రజల కొరకు ఆ రాతి నుండి 2 సార్లు నీటిని వారికి కలుగజేసి ఉన్నాడు. So if God wanted, he will provide water from that brook, but God allowed the brook to dry up. Why? దేవుడు అనుకున్నట్లయితే ఆ యొక్క వాగు నుంచి నీరును అందజేయగలడు, కానీ ఆ యొక్క వాగు ఎండిపోయింది. దానికి గల కారణం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? God has a different plan. దేవునికి మరి యొక్క ప్రణాళిక ఉన్నది. From the time Elijah gave the message to King Ahab, ఎప్పుడైతే దేవుడు ఆహాబు కొరకు ఏలియా సందేశాన్ని పంపించి ఉన్నాడో, Ahab and Queen Jezebel was searching for Elijah to catch him and to kill him. ఆహాబు మరియు జెజబేలు ఏలియాను పట్టుకొని శిక్షించాలని వారు వెతుకుతూ ఉన్నారు. It is not safe for Elijah to remain at one place during that very tough and hard time. ఆ యొక్క కష్టకాలంలో ఒకే ప్రదేశంలో నిలిచి ఉండుట ఏలియాకు అంత శ్రేయస్కరమైనది కాదు. That is the reason God allowed the brook to dry up. అందుకనే దేవుడు ఆ యొక్క వాగును ఎండిపోవులాగున చేసి ఉన్నాడు. So that Elijah will go to the another place. కాబట్టి ఏలియా ఇంకొక స్థలానికి వెళ్తాడని దేవుడు భావించి ఉన్నాడు. But I want to pause here and ask you one question. ఇక్కడ ఆపి ఒక ప్రశ్నను నేను అడగాలని అనుకుంటూ ఉన్నాను. Don't you think in life we all face this kind of situation? ఇటువంటి సందర్భాన్ని మన యొక్క జీవితాలలో మనము ఎదుర్కొంటామని మీరు భావించడం లేదా? Don't you think we have faced this kind of situation when our brooks are dried up? ఇటువంటి సందర్భాన్నే మన యొక్క వాగు ఎండిపోయినటువంటి సందర్భాన్ని మనము అనుభవించి లేమా? The brook of health may dry up. మన యొక్క ఆరోగ్యము అనే వాగు ఎండిపోవచ్చు. The brook of relationship may dry up. సంబంధము అనే వాగు ఎండిపోవచ్చు. The brook of job may dry up. మన వృత్తి అనే వాగు ఎండిపోవచ్చు. The brook of finance may dry up. మనము ఆర్థిక అనే ఒక బావి ఎండిపోవచ్చు. Who knows, sometimes the brook of peace and happiness may even dry up. కొన్నిసార్లు శాంతి సమాధానములు అనేటటువంటి మన యొక్క వాగులు ఎండిపోవచ్చు. But don't worry. కానీ మనము దిగులు పడవద్దు. God has a different purpose. దేవుడు మనందరికీ ఒక ప్రణాళిక ఏర్పరిచి ఉన్నాడు. Listen to this. God has a purpose for our pain. దేవుడు మన యొక్క బాధ వెనుక ఒక ఉద్దేశాన్ని ఆయన ఉంచి ఉన్నాడు. He has a reason behind our struggle.
మన యొక్క కష్టాలకు వెనుక ఒక కారణాన్ని దేవుడు ఉంచి ఉన్నాడు. He has a reward for our faithfulness. మన యొక్క నమ్మకత్వానికి ఆయన ఒక బహుమతిని ఏర్పరిచి So ఉన్నాడు. never doubt God. Ask Him what He wants to teach us. కాబట్టి దేవుణ్ణి అనుమానించకుండా ఎప్పుడు కూడా ఆయన మనకు ఏమి బోధించాలని అనుకుంటున్నాడో మనం అడగాలి. Ask Him where He wants to send us. ఎక్కడికి మనల్ని పంపాలని అనుకుంటున్నాడో మనం అడగాలి. Ask Him what is His plan or what He wants to do with us. మనకున్నటువంటి ప్రణాళిక మనతో ఏమి చేయాలనుకుంటున్నాడో దేవుని మనం అడగాలి. The spiritual lesson that God wants to give for each one of us this afternoon is ఈరోజు దేవుడు మనకు బోధించాలనుకునేటటువంటి ఆధ్యాత్మిక పాఠము ఏమై ఉన్నదంటే, why God allowed the brook to dry up. దేవుడు ఎందుకని ఆ వాగును ఎండిపోవుటకు అనుమతించి ఉన్నాడు. We should trust God. We should never trust His given gifts. మనము ఎప్పుడు దేవుణ్ణే విశ్వసించాలి, దేవుని యొక్క బహుమతులను కాదు. Don't trust in God's given gifts. Trust God Himself. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బహుమతులను మనము నమ్మడం కాదు, కానీ దేవుని యందు మనము నమ్మకం ఉంచాలి. The moment we take our concentration or our focus from the source to the resource, we are gone. మనకు ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ యొక్క దేవుని వైపు నుంచి మన కన్నులను తిప్పి దేవుడు మనకు ఏమి కలుగజేస్తున్నాడో దాని వైపున మనము మన దృష్టిని ఉంచినట్లయితే మనము ఆ బహుమతిని కోల్పోతాము. Trust God alone and completely. దేవుణ్ణే మనము పరిపూర్ణముగా విశ్వసించాలి. Psalms chapter 20 verse 7. కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనము. Some trust in chariots, some trust in people, but we trust in the name of the Lord our God. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. These are the words of David. ఇవి దావీదు పలికినటువంటి మాటలు. He says, some trust in chariots, some trust in horses, but we trust in the name of the Lord our God. కొంతమంది రథములను బట్టి కొంతమంది గుర్రములను బట్టి అతిశయపడతారు, కానీ మనము దేవుని యొక్క నామమును బట్టి అతిశయపడవలెను. We all know the story of David and Goliath. మనందరికీ దావీదు గొలియాతు యొక్క కథ తెలిసినదే. Goliath was around 9 feet tall, గొలియాతు దాదాపు 9 అడుగుల ఎత్తు ఉన్నాడు. and he had a sword, javelin and spear, అతడి దగ్గర ఖడ్గము బల్లెము ఉండి ఉన్నది. and he had a helmet, అతనికి శిరకవచము ఉండి ఉన్నది. and he has a greaves to his legs, అతని కాళ్లకు రక్షణ కవచములు ఉండి ఉన్నవి. and he has a armor. అతని ఎదపైన కూడా రక్షణ కవచము ఉన్నది. And David was a small boy, దావీదు ఒక చిన్న పిల్లవాడు. just a staff in one hand అతని చేతిలో ఒక కర్ర మాత్రమే ఉన్నది, and a sling in another hand, ఇంకొక చేతిలో ఒడిసెలు మాత్రమే ఉండి 5 ఉన్నది. small stones in his pouch. అతని యొక్క జేబీలో చిన్న రాళ్ళు మాత్రమే ఉన్నవి. If we think practically, మనము నిజంగా మనము ఆలోచించినట్లయితే, if you reason logically, మనము తెలివితో ఆలోచించినట్లయితే, and if you understand the context completely, you tell me who was supposed to win the battle. అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనము అర్థం చేసుకున్నట్లయితే ఆ యొక్క యుద్ధములో ఎవరు గెలిచి ఉండాలని మీరు భావిస్తున్నారు? Supposed to be Goliath. వాస్తవానికి గొలియాతు ఆ యొక్క యుద్ధాన్ని గెలవవలసి ఉన్నది. But we know the story. David won the battle. కానీ మనందరికీ ఆ కథ తెలిసిన విధంగా దావీదు ఆ యుద్ధాన్ని గెలిచి ఉన్నాడు. Do you know why? ఆ విధంగా ఎందుకు జరిగి ఉన్నదో తెలుసా? 2 Samuel chapter 17 verse 45. 2వ సమూయేలు 17వ అధ్యాయము 45వ వచనము. These are the words of David to Goliath. దావీదు గొలియాతుతో పలికినటువంటి మాటలివి. You come against me with sword, spear and javelin, but I come against you in the name of the Lord Almighty. నీవు నా యొద్దకు ఖడ్గమును బల్లెమును తీసుకువస్తూ ఉన్నావు, కానీ నేను దేవుని యొక్క నామములో నీ యొద్దకు వస్తూ ఉన్నాను. And David won the battle. ఆ యొక్క యుద్ధమును దావీదు గెలిచి ఉన్నాడు. So never trust God's given gifts or resources. Trust God Himself. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి వనరులను కాకుండా దేవుణ్ణే మనము
విశ్వసించాలి. Are you trusting God or are you trusting in your own wisdom? దేవుని నమ్ముతూ ఉన్నారా, మీ యొక్క సొంత జ్ఞానమును నమ్ముతూ Are ఉన్నారా? you trusting God? Are you trusting in your strength? దేవుని నమ్ముతూ ఉన్నారా, దేవుని యొక్క బలాన్ని మీరు నమ్ముతూ ఉన్నారా? Are you trusting God or are you trusting in your position and power? దేవుణ్ణి నమ్ముతూ ఉన్నారా, లేదంటే మీ యొక్క బలాన్ని మీరు నమ్ముతూ ఉన్నారా? Are you trusting God or are you trusting people? దేవుణ్ణి మీరు నమ్ముతూ ఉన్నారా, ప్రజలను నమ్ముతూ ఉన్నారా? Are you trusting God or are you trusting the wealth? దేవుని నమ్ముతూ ఉన్నారా, మీరు ధనాన్ని నమ్ముతూ ఉన్నారా? Trust God alone. దేవుని మాత్రమే మీరు నమ్మండి. We'll close the message with a short story. ఒక చిన్న కథ చెప్పుకుని మనం వాక్యాన్ని ముగించుకుందాం. This is also a story about a missionary, Hudson Taylor. హల్సన్ టైలర్ అని అతని కోసం ఒక కథ చెప్పబడి ఉన్నది. He was a missionary to China. అతను ఆ చైనాకి సేవ నిమిత్తమై వెళ్ళి ఉన్నాడు. One day he was going in the sailing vessel. ఒకరోజు అతను ప్రయాణం చేస్తూ వాడ మీద వెళ్తూ ఉన్నాడు. And during that time there was no motors. They used to sail the ship with a sailing wind, which ఆ రోజుల్లో takes with the wind. ఎలా ఉండేదంటే ఈ యొక్క పడవలో లేదా ఓడలు వెళ్ళటానికి మోటార్లు ఏమీ లేవు, ఇంజిన్లు ఏమీ లేవు. కాకపోతే ఆ గాలి ద్వారా ఒక బట్ట కట్టివేసి దానికి ఆ ఇసురు గాలి ద్వారా ఈ యొక్క ఓడలు వెళ్ళి ఒక తెర. And that time, as he was traveling in that boat or ship, suddenly there was a storm. ఆ విధంగా ప్రయాణం చేసి వెళ్తుండగా అకస్మాత్తుగా చూసినట్లయితే ఒక గొప్ప పెద్ద తుఫాన్ వచ్చి ఉన్నది. And the wind was so heavy, it was taking the ship to the other side. ఈ గాలి ఎంత వేగంగా ఉందంటే ఆ వేగానికి ఈ యొక్క ఓడని వేరే ఒడ్డుకి చేర్చడం జరిగింది. In fact, it was taking the ship to an island where cannibals were living. ఇది ఎక్కడికి వెళ్ళిందంటే ఒక దీవిలోకి వెళ్ళి ఉన్నారు. Where people eat people. It was taking this boat to that island. ఈ యొక్క దీవి ఎటువంటి దీవి అంటే అక్కడ మనుషులు తింటాం ఉంటది. And the captain was very frustrated and he was very weak and he could not do what he was supposed to do. ఈ యొక్క వ్యక్తి చూసినట్లయితే ఈ సేవకుడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. తను ఏమి చేయాలనుకున్నాడో అది చేయలేకపోతున్నాడు. And Hudson Taylor went to the captain and asked him what was the problem. ఈ యొక్క హడ్సన్ టైలర్ చూసినట్లయితే ఆ ఓడ నడిపే వాడి దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది, ఏమైంది అని అడగటం మొదలు పెట్టాడు. And the captain told him, I can do nothing. అప్పుడు ఏం చెప్పి ఉన్నారంటే ఆ ఓడ నడిపేవారు, మేము ఇంక ఏమి చేయలేమండి అని చెప్పి ఉన్నారు. I did what all I could. నేను ఏమైతే చేయాలనుకున్నానో మొత్తం కూడా ప్రయత్నం చేసి ఉన్నాను. And can you see the people nearby on that island? మీరు చూసారా ఆ ఒడ్డుగా తీరంలో ఉన్న మనుషులు మీరు చూడగలుగుతున్నారు? They చూడండి are ఎలాగున్నారు. cannibals. వాళ్ళు మనుషులను తింటున్నారు వాళ్ళు. And this boat will go to that island very soon. మరి ఇంకా కొద్ది సమయంలోనే చూసినట్లయితే ఈ యొక్క పడవ ఆ ప్రదేశానికి మనం వెళ్తాం. I am sorry, I cannot do anything. నన్ను క్షమించండి, నేను ఏమీ చేయలేను. Then Hudson Taylor told him, you might have done everything that you could. అప్పుడు ఈ హడ్సన్ టైలర్ ఏమన్నాడంటే, అయ్యా నువ్వు చేయగలిగిందంతా చేసి ఉండొచ్చు, But we have forgotten to do one thing. కాకపోతే ఒక్క పని చేయటం మాత్రం మనం మర్చిపోయాం. Let's pray. మనం ప్రార్థన చేసుకుందాం. He said, I will pray so that God will provide the wind necessary for us to go to the place where we are supposed to go. ఈ యొక్క సేవకుడు ఏం చెప్పి ఉన్నాడంటే, నేను ప్రార్థిస్తాను. ఇప్పుడు నేను ప్రార్థించిన తర్వాత అప్పుడు మనం ఏ గమ్యం చేరాలో ఆ గమ్యంకి దేవుడు మనల్ని చేరుస్తాడు. The captain said, it is impossible. అప్పుడు ఈ పడవ నడిపేవాడు అన్నాడు, ఇది జరగని పని. Then Hudson Taylor told him, you get ready the boat, you get down the sailing one, and I will pray and we will see what will happen. నువ్వు సిద్ధంగా ఉండు, నేనైతే ప్రార్థిస్తాను. నువ్వు ఆ తెర పట్టుకుని ఆ తెర దగ్గర ఉండే నువ్వు సిద్ధంగా ఉండు, ఏం జరుగుతుందో చూద్దామని ఈ యొక్క హడ్సన్ టైలర్ చెప్పి ఉన్నాడు. Hudson Taylor went to the retired room and he was praying. He was kneeling down and he was praying to the Lord. ఇప్పుడు వేరే ఒక గదిలోకి వెళ్ళి ఈ యొక్క హడ్సన్ టైలర్ చూసినట్లయితే ఒంటరిగా ఉండి మోకరించి ప్రార్థిస్తున్నారు. After a few minutes, there was a knock at the door. కొన్ని నిమిషాల తర్వాత ఆ తలుపు మీద ఎవరో తలుపు కొడతాం వినిపడింది. Hudson Taylor asked, who was it? ఈ యొక్క హడ్సన్ టైలర్ అడిగారు, ఎవరది అని అన్నాడు. The captain responded, it's me, the captain. ఆ యొక్క పడవ నడిపే అతను ఏం చెప్పాడంటే, ఇది నేనండి అని చెప్పి ఉన్నాడు. Are you still praying for the wind? He asked Hudson Taylor. ఈ యొక్క సేవకుణ్ణి, అయ్యా మీరు ఇంకా ఈ యొక్క గాలి కోసం ప్రార్థిస్తూ ఉన్నారా అని అడిగి ఉన్నాడు. Hudson Taylor said, yes, I am doing.
ఈ యొక్క సేవకుడు వర్సన్ టెల్లర్ అన్నారు, అవును నేను ఇంకా చేస్తూనే ఉన్నాను. The captain with a smiling voice, he said, "No need, you can come out." మరి ఈ యొక్క పడవ నడిపే అధికారి ఏమన్నాడంటే ఒక చిరునవ్వుతో, అయ్యా అవసరం లేదండి వచ్చేయచ్చు ఇంకా మీరు అని చెప్పి ఉన్నాడు. God has provided enough wind so that we can go where we are supposed to go. దేవుడు మనకి ఎంత గాలి కావాలో అంత గాలి మనకి వచ్చింది. ఆ గాలితో మనం వెళ్ళాలనుకున్న గమ్యానికి మనం చాలా సులభంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఉన్నాడు. Never trust anything except God. ఎప్పుడు కూడా దేనిని కూడా విశ్వసించవద్దు దేవుణ్ణి తప్ప. Trust God completely. దేవుణ్ణి పూర్తిగా విశ్వసించాలి మనం. May God bless us so that we will trust Him completely. దేవుడు మనందరిని దీవించును గాక. మనం ఎప్పుడు కూడా దేవుని యందు నమ్మకము విశ్వాసము ఉంచాలి. We will have the closing prayer. Holy, holy, holy Lord God Almighty. This afternoon we are so much thankful for you for the time that you have given to us and for the privilege that you have given to us to come and to meditate upon your word. Lord, this afternoon we thank you for giving us some new insights from your word. Many times we look at the world, we look at people, we trust our own wisdom and strength. But that is not what that is not what you want us to do. Whatever the situation is, wherever we are, and whatever we do, we have to trust you. And we have to trust you completely, and we have to only trust you. And we thank you for the way that you are providing everything during these hard and tough times. Lord, this time I especially pray for the people who are sick and suffering. I am praying for Mrs. Jasmine, Mrs. Adayamma, Mrs. Saramma, and I also pray for Mr. Prem Kumar, baby Sanvika, and also Jesse. Lord, we want you to kindly heal them. I also pray about Mr. Michael Manohar. Thank you for the way that you are guiding him, and I believe that you will recover him very soon. Lord, I also pray about the people who are suffering with this virus. If it is thy will, kindly heal them. Especially praying about the people who lost their loved ones in this pandemic. Lord, comfort their families. Lord, I also pray about the people who are working hard to control this virus. All the doctors, health officers, and the sanitary workers, police department people, and the ministers and the leaders of the nation. Lord, we want you to kindly be with them, grant them your wisdom so that every decision that they take be according to your will, so that this pandemic will end soon. At this time, I humbly submit each and everyone into your hands. Lord, we thank you for the very life that you have given to us, and we thank you for the health that you have given to us. We believe that you will continue to be with us, protect us from all kinds of danger and evil, and especially from this pandemic. Lord, if it is thy will, we want you to kindly be with us throughout this week and grant us one more Sabbath day where we could come into your house of prayer and we worship you. Till then, we submit ourselves, our families, and everyone who knows us into your hands. Grant us your Sabbath blessings so that we will live a happy and joyful and a peaceful life. I thank you once again for all the things that you have showered upon each one of us. Continue to bless us so that we will be a blessing for many people. I ask all this in the name of your Son and our only Savior, Jesus Christ. Amen. Our Father, which art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our debts as we forgive our debtors. Lead us not into temptations, but deliver us from the evil one. For thine is the kingdom, the power, and the glory, forever and ever. Amen. May the love of our Almighty God, and the grace of our Lord and Savior Jesus Christ, and the sweet communion of the Holy Spirit will abide with each one of us, now and forevermore. Amen. Thank you all. God bless you. Have a wonderful Sabbath.